నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా రిజర్వేషన్లు చేయడం జరిగిందన్నారు. తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా రిజర్వేషన్లు చేయడం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గీకరణ, సామాజిక వెనుకబడినతనం ఆధారంగా రిజర్వేషన్లు రూపొందించబడ్డాయని జరిగిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ అనేది వారి ఆర్థిక పరిస్థితులను, విద్య, ఉద్యోగ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చేయబడినవని జీవన్ రెడ్డి వివరించారు. కానీ నేడు బీజేపీ సామాజిక వెనుకబడిన వారికి కాకుండా రిజర్వేషన్ లేని వారికి, ఆర్థికంగా ఉన్నవారికి రిజర్వేషన్ కల్పించే జీవోను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి అది ఏ వర్గమే కానివ్వండి, హిందువులే కానివ్వండి, ముస్లిమ్సే కానివ్వండి, క్రిస్టియన్స్, ఇసాయే కానివ్వండి, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించి చేయబడడం జరిగింది. సిమిలర్లీ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింలలో కూడా సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి వర్గాలకు ఏదైతుందో బీసీఈ కేటగిరీ కింద రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడడం జరిగింది. వీళ్ళు ఇందులో ఏ రిజర్వేషన్ కూడా ఐదర్ టు ది ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ minority. All these reservations are provided taking into consideration of their social backwardness. Taking into consideration of their social backwardness. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళ భారతీయ జనతా పార్టీ వీళ్ళ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టబడే విధంగా అంటే వాళ్ళు తిరిగి అధికారం రావడంతో మేము ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పని పేర్కొనటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పి అంటున్నా. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే వాస్తవంగా సమాజంలోని అత్యంత నిరుపేద వర్గాలు, సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి దళితులు, బలహీన వర్గాలు
ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వారి ఆర్థిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మరి విద్యా ఉద్యోగాలలో ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కాంగ్రెస్ పార్టీ కల్పించబడడం జరిగింది. ఇదే భారతీయ జనతా పార్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనే నెపంతో, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనే నెపంతో ఇవాళ వారు కల్పించే 10% రిజర్వేషన్ is limited only for unreserved caste. EWS reservation is meant only for unreserved caste. The persons belonging to EWS who are not covered under the scheme of reservation for SCs, STs and OBCs shall get 10% reservation in direct recruitment in civil posts and services in the government of India. This GO came on 31st January 2019, brought by the Union government. 31st January 2019, brought by the Union government. దీనికి అనుగుణంగా ఆనాటి ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో, తెలంగాణ రాష్ట్రంలో ఇదేది sections who are not covered under reservation. The sections who are not covered under reservation, they are SC, ST and BC, keeping aside them. వాళ్ళు పక్కన పెట్టి మిగతా వారికి ఏదైతుందో విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడే విధంగా GOMS నెంబర్ 244 24th August 21 నాడు జారీ చేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది దిస్ ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ టు ది అన్రిజర్వ్డ్ క్యాస్ట్. అన్రిజర్వ్డ్ క్యాస్ట్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈడబ్ల్యూఎస్ వర్తింప చేయబడదు. దీంతో ఏమవుతుంది, వీళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీస్ ఏదైతుందో ఈ 10% రిజర్వేషన్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతుంది. ఈ 10% ఏదైతుందో వాళ్ళు సాధారణంగా పోటీలో పాల్గొనే అవకాశం వీళ్ళ కేంద్ర ప్రభుత్వం డిప్రైవ్ చేసింది. వీళ్ళ మోడీ గారు ఏం చెప్తారు, నేను ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్ తొలగించి నేను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తా అని చెప్పి అంటాడా? ఇదే మోడీ గారు ఏదైతున్నదో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనే నెపంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 10% రిజర్వేషన్లో, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో పోటీలో పాల్గొనే అవకాశాన్ని తొలగింపజేసి ఇంటర్ని ఇక్కడ గమనించాల్సింది. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఐఎమ్ బ్రింగింగ్ టు యువర్ నోటీస్. ఏ ముస్లింల రిజర్వేషన్ తొలగిస్తా అని చెప్తున్నాడో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ముస్లిమ్స్ ఆర్ ఆల్సో పార్ట్స్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ముస్లిమ్స్ ఆర్ ఆల్సో పార్ట్ అంటే వాళ్ళు కూడా హక్కుదారులు. ఆయన ఒకవైపు ఏది ఇస్తుందో ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తా అని చెప్పి అంటుండు, ఇంకోవైపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే రిజర్వేషన్ సౌకర్యం పొందలేకపోతున్నారో వారికి ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్ సౌకర్యం ఇదే మోడీ గారు కల్పిస్తున్నారు. ఆయన ఏమంటుండు, నేను ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తా అని చెప్పి అంటుండు కదా. ఈడబ్ల్యూఎస్లో ఎవరికి ఇస్తున్నాడు? ఇవాళ మీకు 27% ఓబీసీ కానీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటిది, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4% రిజర్వేషన్ కానీ ఓన్లీ ముస్లింల సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్న వారికి మాత్రమే కల్పింపజేస్తున్నాం. కానీ మోడీ గారు ఏం చేస్తున్నారు, ముస్లింలలో సామాజిక వెనుకబాటుతనానికి సంబంధం లేకుండా ఎవరైతే సామాజిక వెనుకబాటుతనంతో రిజర్వేషన్ సౌకర్యం పొందలేకపోతున్నారో వారికి ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తుండని చెప్పి అంటున్నాడు. ఆర్మూర్ శివార్లోని 63వ నంబర్ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న 2 లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో గ్రానైట్ లోడ్తో వెళ్తున్న లారీ పూర్తిగా దగ్ధమైంది. ఇరు లారీల డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాలు కాపాడుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
జాతీయ రహదారి 63పై 2 లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ లారీ పూర్తిగా దగ్ధమైంది. కాగా లారీలో ఉన్న ఇద్దరిని స్థానికులు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పెరికెట్ శివార్లోని జాతీయ రహదారి 63పై గుజరాత్ నుండి విశాఖపట్నం వైపు గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ కరీంనగర్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న మరో లారీని ఢీకొంది. ఈ ఘటనలో గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్ కిందకు దూకి ప్రాణాలు కాపాడుకోగా మిగతా ఇద్దరు క్యాబిన్లో చిక్కుకున్నారు. ఇదే సమయంలో మంటలు వ్యాపించడంతో స్థానికులు వారిని కాపాడారు. కరీంనగర్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఆర్మూర్ పోలీస్ స్టేషన్ సిఐ రవికుమార్, ఎస్ఐ అశోక్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది దగ్ధమవుతున్న లారీ మంటలను ఆర్పివేశారు. అనంతరం పోలీసులు జాతీయ రహదారిపై ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు పోరాటాలే సరైన మార్గమని ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ అన్నారు. ప్రతి కూలీకి కొలతలతో సంబంధం లేకుండా రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని, సంవత్సరంలో 250 రోజులు పని కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిరికొండ మండలంలోని కొండాపూర్, తూంపల్లి గ్రామాల్లోని ఉపాధి హామీ పని క్షేత్రాలను సందర్శించారు. కూలీలు చేస్తున్న పనులను పరిశీలించి వారి సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, కేంద్రంలోని మతోన్మాద బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సరిపడ నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులను తగ్గించడానికి అనేక సమస్యలు సృష్టించి పథకాన్ని పాతర పెట్టే ప్రయత్నం చేస్తోందని అన్నారు. అతి తక్కువ కూలీ చెల్లిస్తున్నప్పటికీ వేసవి కాలంలో కూలీలకు ఉపాధి కరువై ఉపాధి పనికి వెళ్తున్నారని అన్నారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సర్వీస్ పేరుతో మొబైల్ యాప్ని ప్రవేశపెట్టడంతో కార్మికులకు తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. కూలీలకు కొలతలతో సంబంధం లేకుండా రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని, వారానికి ఒకసారి మాస్టర్ పే స్లిప్పులను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న కూలీ డబ్బులు వెంటనే చెల్లించాలని, వారానికి ఒకసారి వేతనాలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం కూలీలకు 10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, పని ప్రదేశంలో చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, ఏఐపీకేఎంఎస్ జిల్లా కమిటీ సభ్యుడు ఈ రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి డి సాయిరెడ్డి, నాయకులు కిషోర్, ఆర్మూర్ డివిజన్ కమిటీ సభ్యులు ఆర్ దామోదర్, మండల కమిటీ సభ్యులు లెంబాద్రి, సాయిలు, కిషోర్, బాలరెడ్డి, ఎర్రన్న, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. ఏడాదికి 25 రోజులు కూడా రాదు. భార్యాభర్తలు ఇద్దరు చేస్తే 50 రోజులు కూడా రాదు. అంటే మనం ఏమంటున్నాము, సంవత్సరానికి 360 రోజుల పని కాలం ఉంటే నువ్వు 100 రోజుల పని ఇస్తే ఎంత? 25 రోజులు. మిగతా రోజులు ఏం చేయాలి మరి? కార్ఖానాలు అయితే నడుస్తలేవు. నెలకి 26 రోజుల పని ఉండే ఒక రోజు, ఇలా 10 రోజులు కూడా నడుస్తలేవు. అంటే మొత్తం వ్యవసాయ రంగము, కార్ఖాన్లు, దుబాయ్ మస్కట్ అనేది అన్ని కూడా పోయినాయి. పోతే ఏం చేయాలి మరి? ఎవరు చేయాలి పని? ఎవరు ఆదుకోవాలి పని? ప్రభుత్వం మనకు పని కల్పించాలి, పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. లేకపోతే ఇవాళ పెద్ద ఎత్తున మనం ఏమైతుంది, రాజకీయాలే ప్రధానంగా వ్యాపారం లాగా ఉంది. ఒక ఎమ్మెల్యేకు 100 కోట్లు ఖర్చు పెడితే 500 కోట్లు ఖర్చు పెట్టే స్థితి ఉన్నదా లేదా మనకు? వాడు ఎందుకోసం అంత 100 కోట్లు ఖర్చు పెడతాడు? మనకి ఏం లాభం లేకపోతే మన అందరినీ ఎంబడబడి 10 రోజులు ఎంబడబడి ఓటేయి ఎందుకు తిరుగుతాడు? మనతో లాభం లేకపోతే. అంటే మొత్తం రాజకీయాలంతా కూడా వ్యాపారం అయిపోయినాయి. మన కోసం మాట్లాడేటోడు ఎవరు లేడు. మీరే మాట్లాడాలి, మేమే కాదు, మీరు మాట్లాడాలి. ఇలా కుల సంఘం ఉందనుకో, కుల సంఘం ఉంటే దేనికోసం? సావుకో పెళ్లికో ఉపయోగపడుతుంది. మనం ఒక కుల సంఘం ఏర్పాటు చేసుకుంటాం. మనం కనీసం మనం సచ్చినాడు 10 మంది ముట్టుకునేటట్టు, మన లగ్గం ఉందంటే అందరు వచ్చేటట్టు మనం ఆ కుల సంఘం ఉంటుంది. మరి పని కాపాడుకోవటం సంఘం ఉండాలా వద్దా? సంఘం లేకపోతే పని ఉండదు కదా. సంఘం అనేది మనం ఈ దేశంలో ఎట్లా బతకాలా, ఊర్లో ఎట్లా బతకాలా, పని ఎట్లా కల్పించాలా అనేటటువంటి విషయాన్ని మాట్లాడుకోవడం కోసం సంఘం కావాలా. ఈ సంఘం కోసం ఈ ఊర్లే అంటే చాలా రోజుల కింద రైతు కూలి సంఘం పెట్టుకున్నాం. ప్రజాపంద పార్టీ చాలా రోజులు, చాలా పెద్దోళ్ళకి తెలుస్తుంది, చిన్నపిల్లలకు తెలియకపోయినా మాకన్నా ఎక్కువ వయసు వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం. మెల్లమెల్లగా మేము రావడం లేదు, మన సంఘం వస్తలేదు, మీకు సంఘం ఉండలేదు. ఉండకపోవడం వల్ల మన హక్కులు ఏమున్నాయో తెలియదు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందన్న దాంతో నవమాసాలు మోసి కనిపెంచిన కూతురినే మట్టుబెట్టాలనుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా ఓ తల్లి చేసిన ఆకృత్యం వెలుగులోకి వచ్చింది. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులోని నిజాంసాగర్ కెనాల్ ప్రధాన కాల్వ కట్టపై నిజామాబాద్ పట్టణానికి చెందిన ఓ మైనర్ బాలికపై జరిగిన హత్యాయత్నం కేసులో బాధితురాలి తల్లితో పాటు ఆటో డ్రైవర్ ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దీంతో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. గురువారం ఉదయం జాన్కంపేట్లోని నిజాంసాగర్ కెనాల్ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న 15 ఏళ్ల మైనర్ బాలిక ఘటన కలవరపరిచింది. ఈ సంఘటనపై గ్రామ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేయగా బాధితురాలి తల్లి తన ప్రియుడైన ఆటో డ్రైవర్తో కలిసి ఈ దారుణానికి యత్నించిందని సమాచారం. దీంతో బాలిక తల్లితో పాటు ఆటో డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. తమ అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవడానికి బాలికను హత్య చేయాలని జాన్కంపేట్ గ్రామ శివార్లోని నిజాంసాగర్ కెనాల్ కట్ట ప్రాంతంలోకి తీసుకొచ్చి బాలికపై తీవ్రంగా దాడి చేశారని తెలుస్తోంది. మెడకు ఉరివేయగా చనిపోయిందని భావించి అక్కడే వదిలి వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు. శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల నకిలీ డాక్యుమెంట్స్పై విచారణ జరపాలని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ జిల్లా విద్యాశాఖ అధికారులను కోరారు. నాసిరకం విద్య అందిస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని, ఈ విద్యా సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నగరంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు తప్పుడు డాక్యుమెంట్స్తో విద్యాశాఖ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖకు సమర్పించిన ఫీజుల వివరాలలో 10వ తరగతి విద్యార్థులకు 24,000 రూపాయలు వసూలు చేస్తున్నామని తెలిపారని అన్నారు. వాస్తవంగా డే స్కాలర్స్కు 58,000, హాస్టల్ విద్యార్థుల నుండి 1,08,000 వసూలు చేస్తున్నారని వారు స్పష్టం చేశారు. సరైన విద్యార్హతలు లేని టీచర్స్తో పాఠాలు బోధిస్తున్నారని, హైదరాబాద్ బ్రాంచ్లకు సంబంధించిన ర్యాంకులను ప్రచారం చేస్తూ నిజామాబాద్లో వచ్చినట్లు నమ్మబలుకుతూ అడ్మిషన్లు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠ్య పుస్తకాలను ఎండాకాలంలోనే విద్యార్థులకు డోర్ డెలివరీ చేస్తున్నారని, తప్పుడు ఆడిట్ రిపోర్టు తయారు చేస్తూ ఆదాయ పన్ను ఎగ్గొడుతున్నారని విమర్శించారు. మున్సిపాలిటీ ఫైర్ ఎన్ఓసీలు లేవని, శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల అనుమతి కోసం సమర్పించిన డాక్యుమెంట్స్లపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు వంశీ, సునీల్, ఉదయ్, శశాంక్, రాజు, గోపి తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా శ్రీ చైతన్య నారాయణ లక్షల రూపాయలు ఈరోజు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులను మగిమపెట్టి అడ్మిషన్లు చేయించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది.
విద్యాశాఖ అధికారులకు కూడా తప్పుడు నివేదికలు, ఆ ఫీజులు తక్కువ ఉన్నాయని చెప్పేసి వాళ్లకు రిపోర్ట్లో ఇచ్చేస్తూ ఈరోజు విద్యార్థుల దగ్గర ఈరోజు అడ్మిషన్ సమయంలో ₹1,00,000 వసూలు చేస్తున్నారు. కనీస సౌకర్యాలు లేకున్నా కానీ ఈరోజు లక్షల రూపాయలు డబ్బులు వేసడం చాలా దారుణం. ఇప్పటికే విచ్చలవిడిగా అడ్మిషన్లు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనిపైన విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి మహిళలపై, మైనర్ బాలికలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అనిత ప్రభుత్వాన్ని కోరారు. జాన్కంపేట్ శివారులో ఇటీవల ఓ బాలికపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివార్లోని నిజాం సాగర్ కెనాల్ కట్ట వద్ద మైనర్ బాలికపై హత్యాయత్నం చేసిన విషయం తెలుసుకున్న ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అనిత, సుజాత ఆధ్వర్యంలో బాధితురాలిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ దాడి ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి మాట్లాడలేని స్థితిలో ఉండడాన్ని చూసిన ఐద్వా సంఘ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఈ ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అనిత, సుజాత మాట్లాడుతూ దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ బాలిక మాట్లాడలేని స్థితిలో ఉందని, హత్యా యత్నానికి పాల్పడిన కసాయి తల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో సంబంధమున్న ఆటో డ్రైవర్తో పాటు ఇతర వ్యక్తులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. బాధితురాలికి రక్షణ కల్పించి న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖను వారు కోరారు. మైనర్ బాలికను పరిరక్షించడం కోసం వెళ్ళడం జరిగింది. ఈరోజు మహిళా లోకం సిగ్గుపడే విధంగా కన్న తల్లే ఆ అమ్మాయిపై దాడి చేయించి హత్యా ప్రయత్నం చేయించడం జరిగింది. వివాహిత సంబంధాలకు అడ్డుగా ఉందని చెప్పేసి అమ్మాయిపై దాడి చేయించి హత్య ప్రయత్నం చేయించడం జరిగింది. ఇది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మహిళల్ని ఎంతో గౌరవిస్తున్న సందర్భంలో ఇలాంటి సంఘటనలు చేయడం వల్ల ఇంకా మహిళా లోకాన్ని అవమానపరిచే విధంగా ఇలాంటి వాళ్ళు పాల్పడుతున్నారు. ఇలాంటి వాళ్ళకు కఠినంగా శిక్షించాలని ఐద్వా మహిళా సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పిల్లల్ని కానీ ఎన్నో కష్టాలు పడి పెంచుకుంటున్న ఈ తరుణంలో ఇలాంటి వ్యసనాలకు అలవాటు పడి కన్న పిల్లల్ని కూడా పొట్టా పెట్టుకునే పరిస్థితి ఏర్పాటు చేసుకునే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఐద్వా మహిళా సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి పాల్పడిన ఆ అమ్మాయిపై దాడికి హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి ఇంకొక పిల్లలపైన కానీ ఇంకొక మహిళలపైన కానీ ఇలాంటి దాడులకు పాల్పడాలంటే భయపడే విధంగా శిక్ష ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే వాళ్లకు శిక్ష పడేంత వరకు, అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తాము. కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి సంచారం స్థానికులకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. గత 2 రోజులుగా ప్రధాన రోడ్లపై సంచరిస్తుండటంతో భయంతో వణికిపోతున్నారు. కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలం మేంగారం, బోనాల్ గ్రామాల మధ్య గల రోడ్డుపై ఎలుగుబంటి సంచరించింది. ఎలుగుబంటి సంచారంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. గత 2 రోజుల నుంచి అడవి నుంచి బయటకు వచ్చిన ఎలుగుబంటి మేంగారం రోడ్డు నుంచి గాంధారి రోడ్డు వైపు సంచరిస్తుందని వాహనదారులు తెలిపారు. ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలను ఫోన్లలో బంధించారు. ఆ అడవి మృగాన్ని బోను ఏర్పాటు చేసి బంధించాలని స్థానికులు కోరుతున్నారు. వేసవిలో త్రాగునీటి కోసం అడవి నుండి రోడ్లపైకి వచ్చి ఉండవచ్చని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వేగంగా వెళ్తున్న వాహనాల్లో దోపిడీ చేయడం, అంతే స్పీడ్గా మరొక వెహికల్లోకి జంప్ కావడం సినిమాల్లో చూస్తుంటాం. కానీ తాజాగా ఇలాంటి ఘటన ఆగ్రా ముంబై హైవేపై జరిగింది. దుస్తుల లోడ్తో వెళ్తున్న లారీపైకి 2 దొంగలు ఎక్కారు. ఓ పెద్ద ప్యాకెట్ను రోడ్డుపైకి విసిరేశారు. ఆ వెనకాలే మరో దొంగ బైక్పై వస్తుండగా అందులోకి లారీ నుండి ఎంతో చాకచక్యంగా 2 దిగేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిచ్పల్లి ఎంపీపీగా నర్సయ్య, వైస్ ప్రెసిడెంట్గా సాయిలో ఎన్నికయ్యారు. దీంతో వారు మర్యాదపూర్వకంగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి సన్మానించారు. వారు ఎన్నిక కావడం పట్ల ఎమ్మెల్యే అభినందించారు.
నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ సబ్స్టేషన్లో అదనపు 3.15 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్, జంపర్స్ మరియు ఏబీ స్విచ్ బిగించేందుకు పనులు జరుగుతున్నందున ఈ నెల 26వ తేదీ ఆదివారం రోజున ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు సుభాష్ నగర్ సబ్స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్, కంటేశ్వర్, పాముల బస్తీ, హమల్వాడి, నామ్దేవాడ, హౌసింగ్ బోర్డ్, బ్యాంకు కాలనీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏడీఈ ఆపరేషన్ టౌన్ 2 తోట రాజశేఖర్ చెప్పారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసిందిగా ఆయన కోరారు. నిజామాబాద్ నగరంలోని సాయినగర్కు చెందిన భవానీ యూత్ సభ్యులు నగరంలోని రెడ్ క్రాస్కు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. వేసవి కాలం కావడంతో నగరంలో తీవ్ర రక్తం కొరత ఉందని రెడ్ క్రాస్ అర్బన్ చైర్మన్ నరాల సుధాకర్ ద్వారా తెలుసుకొని రెడ్ క్రాస్కి వచ్చి దాదాపు 10 మంది యువకులు రక్తదానం చేశారు. రక్తం చాలా కొరత ఉన్న సమయంలో యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషకరమని నరాల సుధాకర్ అభినందించారు. రెడ్ క్రాస్లో తలసేమియా బాధితులకు కూడా ప్రతి వారం రక్తం ఉచితంగా ఇస్తున్నారని సుధాకర్ తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను నిజామాబాద్ నగర 47వ డివిజన్ కార్పొరేటర్ మృదుల అరుణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం రోజు మహేష్ గౌడ్ పుట్టినరోజు కావడంతో షాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ గౌడ్కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో కార్పొరేటర్లు కుద్దూస్, పంచారెడ్డి సూరి తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.